నమస్కారం. ఈరోజు వీడియోలో మనం పీతల ఇగురు చాలా రుచిగా చిన్న పిల్లలు కూడా మారాన్ చేయకుండా ఈజీగా తినేసేలా ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వంట చేయటం రాని వాళ్ళు కూడా చేసేస్తారు. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఇప్పుడిందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1/2 కేజీ వరకు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా గుప్పెడు ధనియాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మిక్స్ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి కొంచెం నెయ్యి కూడా వేసి బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత చెక్క, మెంతులు వేసి మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పేస్ట్ వేసి బాగా కలపాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి ముద్దగా అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు బాగా పండిన 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకోవాలి. బాగా కలపండి. తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వండి. టేస్ట్ మొత్తం కూడా ఉల్లిపాయలు అలాగే టమోటా పేస్ట్ వేసుకునే విధానంలోనే ఉంటుంది. 3 నిమిషాలు తర్వాత మూత తీసి కళ్ళుప్పు వేసుకుని కలిపి మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసి మరో 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంతకుముందే ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్న పీతలన్నీ వేసుకోవాలి. మసాలా బాగా కలిసేలా కలపండి. ప్రతి 4-5 నిమిషాలకి మూత తీసి కలపండి. అలా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చిన్న చిన్న పిల్లలున్నవాళ్లు పీతలకి చిన్న కాళ్లుంటాయి కదా, అవి ఇచ్చి అలవాటు చేయండి. టేస్ట్కి అలవాటు పడితే వాళ్లు కూడా వదలకుండా తినేస్తారు. అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత 2 యాలుక్కాయలను దంచి వేసుకుని బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాక కొంచెం నెయ్యి వేసి మరోసారి కలిపి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. నెయ్యి మొదట నూనె వేసినప్పుడే వేశారు కాబట్టి ఈసారి కూడా కొంచెం మాత్రమే వేయండి. ఘాటుగా అస్సలుండదు, హాయిగా తినేస్తారు చిన్నపిల్లలు కూడా. మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం, గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి.